శివానగర్ వరద బాధితులకు సరైన సహాయం అందలేదని స్థానిక కార్పొరేటర్ దిట్టి కుమారస్వామి అన్నారు. వరంగల్ శివానగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దిట్టి కుమారస్వామి మాట్లాడుతూ, మొన్న కురిసిన వర్షానికి వరంగల్ శివానగర్ ప్రాంతంలో పలు కాలనీలలో ఇండ్లలోకి నీరు నిలవడంతో అన్ని రకాలుగా నష్టపోయిన బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొంతమందికి మాత్రమే సహాయం అందిందని, చాలామందికి సహాయం అందకపోవడంతో స్థానిక కార్పొరేటర్కు ప్రజలు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చి తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ శివనగర్ వరద బాధితుల సరైన జాబితాను సమాచారం తీసుకుని అందరికీ సహాయం అందించాలని, అలాగే వరద బాధితుల జాబితాను ఎంఆర్ఓ ఎక్బాల్కు ఇవ్వడం జరిగిందని, అలాగే ఇంద్రమ్మ ఇండ్లకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సరైన సంబంధించిన విషయంలో కూడా నిరుపేద కుటుంబాలకు అందేలా చూడాలని వారు తెలిపారు. అయితే మీ అందరికీ తెలిసిన విషయాలే. శివానగర్ ప్రజలు ఒక 10 రోజులు నీళ్ళల్లో ఉండి నిత్యావసర వస్తువులు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ అన్నీ ఖరాబ్ అయ్యాయని మా అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే చేసినప్పుడు వారు రాష్ట్రీయంగా నష్టపోయిన 15,000 రూపాయలు 2 నెలలు రేషన్ ఇస్తానని చెప్పినారు. కానీ ఇక్కడ ఎంక్వైరీ కలెక్టర్ గారు ఏదైతే ఎంక్వైరీ ధోనిలో వారు ఎవరో ఇంతవరకు కార్పొరేటర్కి తెలియదు, కంపెనీకి తెలియదు. వాళ్ళు ఎక్కడ సర్వే చేసినో కదా ఎవరికి కూడా తెలియదు. పాక్షికంగా ఒక 15-20 మందికి 34 ఏళ్ళ ఇచ్చినట్టు తెలిసింది. దానివల్ల ప్రజలందరూ ఆందోళన చెంది నాకు వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ దీన్ని రీసర్వే చేసి నష్టపోయిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇది ఎంఆర్ఓకి ఈ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దయచేసి రీసర్వే చేయాలని కోరుతూ అటువంటి నష్టపోయిన లబ్ధి చేకూర్చాలని మీ ద్వారా వెంటనే సర్వే చేయాలని కోరుతూ గౌరవ మంత్రి గారు కానీ, కలెక్టర్ గారికి. అదేవిధంగా ఎప్పుడైతే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో దానిలో ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీలో కార్పొరేటర్ చైర్మన్ అన్నారు ప్రభుత్వం తరఫున, కమిటీ సభ్యులు ఉంటారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏదైతే మనం ముందు పంచుతాం అనుకుంటున్నామో, ఇదివరకే గతంలో కూడా 2 సార్లు ఎంక్వైరీ జరిగినది. కాబట్టి దయచేసి సరైన లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయకరత జరగకుండా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ కమిటీకి బాధ్యత తప్ప చెప్తే ఎవరైతే న్యాయంగా ఇల్లు లేని పేదవాళ్లకు మనం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ కమిటీనే ప్రాణాళిక తీసుకోవాలని గౌరవ మంత్రి గారు కానీ, కలెక్టర్ గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే అండర్డట్ శివానగర్ ప్రాంతంలో అండర్డట్ ఏదైతే తీసిందో అప్పుడు 8-9 మంది ఇల్లు కూలిపోయిన డట్టు వల్ల వారికి అప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర పేర్లు రికార్డ్ అయిన ఇళ్ళలో ఎస్సీలు, ముస్లిమ్స్, బీసీలు అటువంటి పేర్లు కలెక్టర్ దగ్గర రికార్డ్ అయినాయి. కాదు వాళ్ళను ప్రథమంగా ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చుకుంటూ మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని అటువంటి లబ్ధి చెందే విధంగా ఉండాలని మీ ద్వారా నేను కోరుతున్నాను.